మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇవ్వడం పట్ల బీఆర్ఎస్ శ్రేణులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దరిదాపుల్లోకి అయితే చేరుకుంటున్నారు. ఈ అంశంపై మనతో పాటు మాట్లాడడానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఉన్నారు. సార్ ఏంటి సార్ నోటీసులు ఉన్నట్టుండి ఫోన్ ట్యాపింగ్ అంశం మళ్ళీ తెర మీదకి వచ్చింది? అంటే కావాలని మున్సిపాలిటీ ఎన్నికల్లో దీన్ని డిస్టర్బ్ చేయాలనేది ఒక ప్లాన్ తోటి కార్యక్రమం చేయడం జరిగింది. కాళేశ్వరం అన్నారు, కేటీఆర్ మీద కేసు అన్నారు. గతంలో 2 ఏళ్ల బట్టి ఫోన్ ట్యాపింగ్ కేసెస్ మీద ఎన్నో పెట్టి విత్డ్రా చేసుకున్నారు. ఇప్పుడు కావాలని మున్సిపాలిటీ ఎన్నికల్లో ఒక డ్రామా ఇది. దీన్ని ఎదుర్కొంటాం, దేనికి ఎంతకైనా మేము సిద్ధంగా ఉన్నాం. హరీష్ రావుకు సిట్టు ఫోన్ ట్యాపింగ్ అక్రమ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి హరీష్ రావుకు సిట్టు నోటీసులు జారీ చేసింది. కొద్దిసేపు క్రితం ఆయనకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో లోపలికి వెళ్ళారు సిట్ విచారణ కోసం. సిపి సజ్జనా నేతృత్వంలో సిట్టు ఆయనను విచారించడం పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే హరీష్ రావుకు నోటీసుల నేపథ్యంలో ఆయన సిట్ విచారణకు హాజరవుతున్నారన్న సమాచారం అందుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు పెద్ద ఎత్తున జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి అయితే చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనతో పాటు సిద్దిపేట జిల్లా నుంచి వచ్చినటువంటి కొంతమంది నాయకులు ఉన్నారు, మాట్లాడదాం వాళ్ళతో. ఎక్కడి నుంచి వచ్చినా? సిద్దిపేట. ఏంటి అసలు నోటీసులు ఏంటి? మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారు ఇక్కడ వరకు? హరీష్ రావు గారి మీద నిన్న ముఖ్యమంత్రి గారి బామ్మారిది భాగోతం బయటపెట్టినందుకు హరీష్ రావు గారిని సిట్ నోటీసుల పేరు మీద యూటర్న్ పాలిటిక్స్ కోసం ఈరోజు వారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీస్ ఇస్తే నోటీసులకు భయపడే వ్యక్తులు కాదు, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఈరోజు వరకు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం నిత్యం పనిచేసే వ్యక్తి హరీష్ రావు గారు. గతంలోనే హరీష్ రావు గారి మీద ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్టు అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా క్లీన్ చీట్ ఇచ్చింది. ఎలాంటి ప్రమేయం లేదు హరీష్ రావు గారిదని చెప్పినప్పటికీ మళ్ళీ ఏదైనా హరీష్ రావు గారు ఇవి కాంగ్రెస్ నాయకుల భాగోతం బయటపెట్టగానే సిట్ విచారణ పేరు మీద ఏదో ఒక నోటీస్ ఇచ్చి జరసేపు కాలయాపన చేసుకోవడానికి వాళ్ళు ఇలాంటి అక్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఏదైతే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే అలవాటు అయిపోయింది, ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చకుండా ఏదైనా విపత్తు ఏదైనా ప్రభుత్వానికి ఒత్తిడి వచ్చినప్పుడు దాన్ని తట్టుకోవడానికి అక్కడ పని చేయలేక ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తూ హరీష్ రావు గారి మీద ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని ప్రజలు ఎవరు నమ్మరు. ఆల్రెడీ హైకోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది, సుప్రీంకోర్టు ఇంతకుముందే క్లీన్ చీట్ ఇచ్చింది. దీనిలో ఏముండదు. కాకపోతే జరసేపు హరీష్ రావు గారిని మానసికంగా ఇబ్బంది పెట్టాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు. దానికి ఎప్పుడు కూడా హరీష్ రావు గారు వీళ్ళందరి భాగోతం బయటపెట్టడానికి రెడీ ఉన్నాడు. బిడ్డ ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తే తగిన గుణపాఠం తప్పదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. పరిపాలన చేతగాక, పరిపాలన అర్థం కాక తనే ఏపిండిన ఒక సభలో 17 ఏళ్లకు నాకు ముఖ్యమంత్రి పదవి వచ్చిందని, మంత్రి కాకుండా ముఖ్యమంత్రి అని కదా, మంత్రి కాకుండా ముఖ్యమంత్రి అయితే గిట్లనే ఉంటుంది నీ పరిపాలన నీకు చేతగాక నీ యొక్క అసమర్థ పాలన వల్ల మీ మంత్రుల కొట్లాట, కమిషన్ల కొట్లాట నిర్విరామంగా జరుగుతుంది డ్రామా లెక్క. మొన్న గతంలో చూసినాం కొండా సురేఖ అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసుడి మధ్యలో 2 మంత్రుల మధ్య కమిషన్ కొట్లాట. నాకు టెండర్ అంటే నాకు టెండర్ అని. నిన్న బొగ్గు గనుల టెండర్ పైన వాళ్ళే బట్టి విక్రమార్క వర్సెస్ ముఖ్యమంత్రి కొట్లాడుకున్నారు. ఆ కొట్లాడిన వాటి మీద నిన్న ప్రజానాయకుడు, ఉద్యమకారుడు అసెంబ్లీలో ప్రతిపక్షంగా డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా గొంతు విప్పుతూ ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ఎండగడుతున్న నాయకుని మీద ఇవాళ సిట్ అని చెప్పేసి డైవర్స్ పాలిటిక్స్ చేసే విధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారు నీ తాటాకు చప్పులకు, నీ ఇట్లాంటి పోలీసు బెదిరింపులకు కానీ సిట్టు బెదిరింపులకు కానీ నీకు అసలు ప్రజాపాలన అనేది చేతనైతే లేదు. రాజ్యాంగం మీద నీకు నమ్మకం లేదు. ఒక దుర్మార్గు నేను ఏ విధంగా అంటే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఈ కేసు పైన క్లీన్ చిట్ ఇచ్చింది హరీష్ రావు గారికి. నువ్వేం చేస్తున్నావు? కక్షపూరితంగా వివరిస్తూ మళ్ళీ సిట్ నోటీసులు అని చెప్పేసి పంపుతాను. నీ యొక్క చేతగానితనాన్ని ఇడిదిక్కు రుద్దుకుంటూ ఏం చేసినా ఆయన ఉద్యమకారుడు, ఉద్యమ నాయకుడు, ఎవరికి భయపడడు. ఆయన ఒకటే ధ్యేయమైనది ప్రజల పక్షాన మాట్లాడడం, ప్రజాపక్షాన కొట్లాడమే. ఇలా ప్రతిపక్షంగానైనా ప్రజల పక్షాన కొట్లాడుతుండు. మీ యొక్క తప్పుడు ఏవైతే చేస్తున్నారో మీరు తప్పుడు పరిపాలన మీద ఎలాంటి మీరు కుంభకోణాలు చేస్తున్నారో, ఎలాంటి స్కాములు చేస్తున్నారో అనేది ఓపెన్గా ఇవ్వాలని చెప్తా ఉంటే మీకు అది మింగుడు పడక ఇవాళ హరీష్ రావు గారి మీద
మీరు ఇలాంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు. అయితే ఈరోజు అరెస్ట్ చేయబోతున్నారన్న వార్తలు వస్తా ఉన్నాయి. అరెస్టులు చేయరు, వాళ్ళు కావాలని కాలయాపన చేస్తుంటారు. అరెస్ట్ చేసేంత దమ్ము ధైర్యం రేవంత్ రెడ్డి లేదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేదు, పోలీసులకు కూడా లేదు. అంటే చర్చిల ఫోన్లు, రాజకీయ నాయకుల ఫోన్లు, వ్యాపారాల ఫోన్లు ట్యాప్ అయినాయని చెప్తా ఉన్నారు 600 మంది. ఇదంతా చిల్లర రాజకీయం. రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు ఫోన్ ట్యాప్ చేస్తున్నాడు, ప్రచారం జరుగుతుంది. నిజం అది? మరి దానిలో ఎంత నిజం లేదో ఇది కూడా అంత నిజం లేదు. నేను ఏమంటున్నా అంటే, ఒక ప్రభుత్వం అధికారిగా, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నావు నువ్వు, అన్ని చిల్లర మాటలు, చిల్లర రాజకీయాలు చేసుకుంటావు. నువ్వు దొరికినావు అడ్డంగా 50 లక్షల పట్టబాలు స్టెఫిన్కు ఎమ్మెల్యేకు ఇచ్చుకుంటూ, అమెరికన్ సంబంధించిన ఎమ్మెల్యేకి ఇచ్చుకుంటూ నువ్వు పట్టబాలు దొరికిన దొంగవు. నువ్వు నీలేక అందరు దొంగ ఉంటా అంటే నమ్ముతారు ఎవడన్నా? జనాలు నమ్మే పరిస్థితి లేరు ఇప్పుడు. ఒకప్పుడు నువ్వు దొంగ మాటలు చెప్పి అధికారం వచ్చినావు, కానీ ఇప్పుడు మారిన తెలంగాణ, సిద్దిపేట అంటే తెలంగాణ ఉద్యమాల గడ్డ, హరీష్ రావు గారి అడ్డ, కేసీఆర్ కన్న బిడ్డ. కాబట్టి ఇది ఎన్ని రోజులు సాగదు. రేవంత్ రెడ్డి తప్పకుండా నువ్వు శిక్ష అనుభవిస్తావు, ప్రజాక్షేత్రంలో శిక్ష అనుభవిస్తావు. రాబోయే తెలంగాణ ప్రభుత్వమే, కేసీఆర్ ప్రభుత్వమే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, హరీష్ రావు మంత్రి అవుతాడు, మిమ్మల్ని జైలు పాలు చేస్తాడు. మొత్తానికైతే హరీష్ రావు నోటీస్ ఇవ్వడానికి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ సమీపంలో ఒక జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సమీపంలోకి వస్తున్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలని, నాయకులను అయితే పోలీసులు ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు, మనం చూడొచ్చు.